నెల్లూరు నగరంలోని స్థానిక ముత్తుకూరు గేటు వద్ద ఫ్లైఓవర్పై వేస్తున్న పెయింటింగ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, ఇష్టారాజ్యంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో మరో 3 నెలల్లో చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి చెప్పారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ నిబంధనలను చాలా వరకు సడలించామన్న మంత్రి ఈ నెలాఖరులోగా 5 అంతస్తుల బిల్డింగ్ అనుమతులను సరళతరం చేస్తున్నామని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న భవన నిర్మాణ యాజమానులకు అధికారులతో ప్రమేయం లేకుండా అనుమతులను మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధనలు వర్తిస్తాయని, ప్రజలందరూ ప్రస్తుత నిబంధనల మేరకు బిల్డింగ్ అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. 2014లో మంత్రిగా ఉన్న సమయంలో నగరంలోని పార్కులన్నింటినీ ఆధునీకరించడం జరిగిందని, అలాగే డివైడర్లను ఏర్పాటు చేసి మొక్కలను పెంచి సుందరంగా తీర్చిదిద్దామని, వైసీపీ ప్రభుత్వం వచ్చి వాటిని అడ్డగోలుగా నిర్వీర్యం చేసిందన్నారు. నెల్లూరు నగరంలోని అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్లను ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమృత్ పథకం, స్వచ్ఛ భారత్ పథకాల క్రింద కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధికి మరో 1000 కోట్ల నిధులు అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు మరికొద్ది రోజులు సహకరిస్తే పరిపాలన గాడిలో పడుతుందని, ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరుకి ఇన్ఛార్జి మంత్రి గారు రావటం, ఈరోజు ఆత్మకూరులో అనేక ప్రోగ్రాంలు గౌరవనీయ మంత్రివర్యులు రామనాయుడు గారి యొక్క కాన్స్టిట్యున్సీలో ఇనాగరేషన్స్, శంకుస్థాపన జరిగినాయి. దానికి 4 మంత్రులు ఈరోజు యాక్చువల్గా రాష్ట్రం నుంచి అటెండ్ కావడం జరిగింది. అటు బీసీ మంత్రి గారు, ఆర్ఎండ్బి మంత్రి, తర్వాత అట్లా ఎండోమెంట్ మంత్రి గారు, నేను, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు యాక్చువల్గా ఈరోజు పార్టిసిపేట్ చేసాం. అక్కడ ప్రజలు ఎంతో హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేశారు. 7 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఒక ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో చేసినందుకు. తర్వాత నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా ఇన్ఛార్జి మంత్రి యొక్క ఆధ్వర్యంలో పార్టీ మీటింగు, ఇన్ఛార్జి మంత్రి మరియు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అజీజ్ గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించి అనేక విషయాలని డిస్కస్ చేయడం జరిగింది. అదైన తర్వాత మళ్ళా కలెక్టర్ గారితో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఈరోజు ఎమ్మెల్యేలందరూ, ఇన్ఛార్జి మంత్రి రామనారాయణ గారు, నేను అందరం కలిసి యాక్చువల్గా అనేక విషయాలు డిస్కస్ చేసాం. అందులో మన నెల్లూరుకి ఎయిర్పోర్ట్ విషయం, తర్వాత యాక్చువల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్, ప్రతి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అవి ఉన్నాయి, ఎంతవరకు వచ్చినాయి దాని మీద రివ్యూ చేయడం జరిగింది. నెల్లూరు ఎయిర్పోర్ట్ అయితే 2014-19లోనే దాన్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్ ఇవ్వటం కూడా జరిగింది కంపెనీకి. కానీ గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. 750 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాం. మా మీద కక్షతో దాన్ని ఆపేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో పౌర విమానశాఖ మంత్రి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వారితో అనేక సార్లు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ డిస్కస్ చేస్తున్నా. ఇవాళ కూడా యాక్చువల్గా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన త్వరలో కమిటీని పంపిస్తాను. కమిటీ స్టడీ చేసి ఇప్పుడు ఉన్న ల్యాండ్కి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ స్ట్రిప్ కానీ వచ్చేది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం. లేదు ఇంకేదైనా కొంత ల్యాండ్ కావాల్సి ఉంటే ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వమన్నారు. ఇవాళ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వారు కూడా దాని మీద ఉంటుంది. ఆ విధంగా నెల్లూరు ప్రజలకు ఎంతో కాలం నుంచి ఉన్న కళ ఎయిర్పోర్ట్ కూడా త్వరలో నెరవేరబోతుంది. ఇదే సమయంలో నెల్లూరులో ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్కి 1100 కోట్లు అప్పుడు శాంక్షన్ చేసామో ఆ పనులు గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి. దాన్ని మళ్ళీ రివైజ్ చేసాము. వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు. వాళ్ళకి దాదాపు ఒక కాంట్రాక్ట్కి 120 కోట్లు పెండింగ్ పెట్టారు. వాళ్ళు అబోదిబో కట్టుకుంటుంటే ఈ మధ్య 25 కోట్లు యాక్చువల్గా ఇవ్వడం జరిగింది.
మరో కాంట్రాక్టర్కి ఒక 10 కోట్లు ఇచ్చాం. ఈ విధంగా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది వాళ్ళకి కొద్దిగా ఇస్తూ వస్తున్నాను. వాళ్ళు ఇంకొక 30 కోట్లు మళ్ళీ ఇస్తే, ఇంకొక 30 కోట్లన్నా ఇస్తే ఇవ్వాల్సిన డబ్బుల్లో వేగవంతంగా మొదలు పెడతా ఉన్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, అమృత్ 2లో అనేక పనులు ఆగిపోయినాయి. అవి కూడా రివైజ్ చేసి మార్చ్ ఎండింగ్ లోపల అవన్నీ కూడా స్టార్ట్ అయ్యేటట్టుగా చేస్తున్నాం. ఇదే సమయంలో సిటీని బ్యూటిఫికేషన్ చేయడానికి 2014-19లో చక్కగా అన్ని సెంట్రల్ డివైడర్లో చక్కగా చెట్లు వేసాం. ఈ యొక్క బోగన్విల్లా చెట్లు చాలా మల్టీ కలర్గా పెంచాం. కానీ గత ప్రభుత్వం అన్నిటిని నిర్మాణం చేసేసింది. మళ్ళా ఇప్పుడు అటు హార్టికల్చరు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఇప్పుడు మళ్ళీ అన్నీ మొదలుపెట్టాం. మార్చి నెలాఖరాకి, ఈ మార్చి నెలాఖరాకి అంటే ఇంకా 1 month 20 daysలో నెల్లూరులో ఏదైతే సెంట్రల్ డివైడర్లో ఆ చెట్లన్నీ పోయినాయో అవన్నీ కూడా పూర్తి చేసేటట్టుగా ఆర్డర్ వేశాను. అధికారులు మార్చి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ముత్తుకూరు పోయే సెంటర్లో ఉండే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయమన్నాం. దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అదేవిధంగా కింద కూడా గార్డెన్, చక్కటి గార్డెన్ని డెవలప్ చేయమన్నాను. దాన్ని కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, మన ఆత్మకూరు బస్టాండ్ దగ్గర 2014-19లోనే చక్కగా ఆ కాలమ్స్కి మంచి పెయింటింగ్, అది కూడా ఏంటంటే ఏమంటారు కానీ మ్యూరల్ ఆర్ట్ అంటారు, కొద్దిగా ఫ్రంట్కి ఎక్స్పోజ్ వచ్చేది, దాన్ని చక్కగా చేయించాం. చేయిస్తే దాన్ని వదిలేశారు, దాన్ని పట్టించుకోవాలా. మళ్ళీ ఇప్పుడు పెయింట్ చేయమన్నా దాదాపు పెయింటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని స్తంభాలు చేయాల్సింటే వాటిని కూడా చేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే రాష్ట్ర ఖజానా ఖాళీ, అప్పులు చేసేసింది గత ప్రభుత్వం, బడ్జెట్ లేదు. అయితే ఇప్పుడిప్పుడు కొద్దిగా కోలుకుంటున్నాం. అందువల్ల 1 by 1 చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని ఏప్రిల్ నెలాఖరు లోపల పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాను. 54 డివిజన్లు ఉండే చేస్తారు. అదేవిధంగా దానికి కావాల్సిన జిమ్ ఎక్విప్మెంట్ కానీ, పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్ కానీ అవి కూడా యాక్చువల్గా ఏర్పాటు చేసి అవి కూడా చేస్తున్నారు. అందువల్ల నేను నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పింది కొద్దిగా సమయం పాటించండి. ఇదే సమయంలో టౌన్ ప్లానింగ్, బిల్డింగులు కానీ, లేఅవుట్లు కానీ, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పూర్తిగా లిబరలైజ్ చేసాం. ఎవరు బిల్డింగ్ కట్టుకోబోతున్నా, లేఅవుట్లు వేస్తున్నా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీ లైసెన్స్ సర్వేయర్ని అడిగి తెలుసుకోండి. గతంలో కూడా కాదు, 5 అంతస్తుల పైన వాటికంతా ఇచ్చాం. 5 అంతస్తుల కంటే తక్కువ ఉండే 1 అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు కూడా ఈ నెలాఖరు లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేయబోతున్నాం. 5 అంతస్తుల పైన బిల్డింగ్ ఎవరైనా కట్టుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసి డబ్బులు కట్టేస్తే పర్మిషన్ వచ్చేస్తుంది. ఎవరి దగ్గరికి పోవాళ్ళే. ఈరోజు అది ఈ రాష్ట్రంలో చేసిన రిఫార్మ్స్. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలో అనేక బిల్డింగ్స్ అవకతవకలుగా కట్టారు, రాష్ట్రం మొత్తం కట్టారు. వాటిని కొట్టేయటం మా యొక్క అభిమతం కాదు. వాటిని ఏ విధంగా చేయాలా, ఏ విధంగా రెగ్యులేట్ చేయాలనేది ఆలోచిస్తున్నాం. కోర్టు ఆదేశాలు ఉన్నాయి, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చేయాలి. అయితే కనీసం ఇప్పుడు కట్టేవాళ్ళైనా నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రజలందరికీ అపీల్, ఎంతో లిబరలైజ్ చేశాం కాబట్టి ఇప్పుడు కట్టేవాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని వాటిలో కట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.